ఎగ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 6 ఎగ్స్ నేను బాయిల్ చేసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీన్ని కొంచెం ఉప్పు కారం పసుపు వేసి ఇట్లా నీట్గా ఇట్లా రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, సాజీరా, బిర్యానీ ఆకు, ఇలాచి, చెక్క, లవంగాలు, స్టార్ అనీస్, పసుపు, ఉప్పు, కారం, ఒక 1.5 అవర్ కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండ్ ధనియా పౌడర్, గరం మసాలా, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, టమాటో ప్యూరీ, ఒక 3 టమాటోస్ ప్యూరీ వేసుకొని పెట్టుకున్నాను. ఒక 1 కప్ కర్డ్, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ జీరా పౌడర్. ఇక్కడ చూసారంటే బాస్మతి రైస్ కోసం అని వాటర్ నేను బాయిల్కి పెట్టుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ పక్కన ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని 1.5 స్పూన్ గీ వేసేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకసారి మిక్స్ చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్లో హోల్ గ్రామ్ మసాలా అండ్ పచ్చిమిర్చి వేసేసాను అనమాట. అలాగే సాల్ట్ ఒకసారి మిక్స్ చేసుకుందాం. దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం. అలాగే పుదీనా, కొత్తిమీర బాగా బాయిల్ అవ్వాలన్నమాట వాటర్. అవి పక్కకు వచ్చామంటే ఆనియన్స్ ఇంకొంచెం వేగాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాము. వాటర్ అంటే బాయిల్ అవుతుంది. ఇప్పుడు రైస్ వేసేసుకుందాము. ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే వాటర్లో కూడా కొంచెం వేసాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం. పచ్చివాసన పోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఈ బిర్యానీలోకి రైతా చేస్తున్నాను. దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసాను. అలాగే కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం చాట్ మసాలా, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒకసారి అంతా ఈ రైతాని పక్కన పెట్టేసేసుకుందాం. బిర్యానీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసి ఇప్పుడు టమాటా ప్యూరీ యాడ్ చేసుకుందాం. దీంట్లో వేసుకొని ఒక 2 మినిట్స్ అంటే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక 1.5 స్పూన్ వేసాను. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా కారం నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తా కలర్ కోసము. కాశ్మీరీ చిల్లీ కొంచెం వేసాను ఫ్లేవర్ కోసం. 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే ఒక చిన్న స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కొంచెం పసుపు, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా. ఇవన్నీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కర్డ్ యాడ్ చేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత కర్డ్, కొంచెం వాటర్ అనమాట. టమాటో ప్యూరీలో మిగిలిపోయిన అది కొంచెం కడిగేసుకుని అలా పోసేసుకున్నాను. దీని అంతా బాగా మిక్స్ చేసుకుందాం.
ఆయిల్ తేలేంత వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఇక్కడ చూసారంటే రైస్ ఆల్మోస్ట్ 90% ఉడికిపోయింది. దీని ఒక జల్లి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం రైస్ని. ఇప్పుడు దీంట్లో కొంచెం కస్తూరి మేతి వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారంటే ఆయిల్ తేలింది. ఒక్కసారి మిక్స్ చేసుకొని ఎగ్స్ యాడ్ చేసుకుందాము. ఎగ్స్ అన్నిటిని బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని వేసిన ఎగ్లో మిగిలిపోయిన ఆయిల్ కూడా వేసేస్తున్నాను. బాస్మతి రైస్ వేసేస్తున్నాను అన్నమాట. రైస్ వేసుకున్న తర్వాత ఇలా అంతా ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసేద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. మూత పెట్టి సిమ్లో ఒక్క 15 minutes దమ్ చేద్దాము. నెయ్యి వేసానన్నమాట. నెయ్యి వేసి మూత పెట్టి ఇలా ఒక బరువు పెట్టామంటే ఆవిరిపోకుండా ఒక 15 minutes దమ్ చేద్దాము. 15 minutes తర్వాత మూత తీసి చూద్దాము. దమ్ తీసేసాను. స్టవ్ కట్టేసా. పక్కన దించి మూత తీసి చూద్దాం. మూత తీసి చూస్తే వావ్, సూపర్గా దమ్ అయింది. ఇప్పుడు దీన్ని ఇలా పైన కొంచెం ఇలా రైస్ తీసుకొని ఇలా ప్లేట్లో పెట్టేద్దాం. ఇలా పక్కన ఆనియన్స్, లెమన్, రైతాతోటి ఈ బిర్యానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బిర్యానీ.